నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే జరిగితే తాడేపల్లి నుంచి అవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం మంత్రులు నాకు అందరూ ఎవరితోనూ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ వాళ్ళు కూడా నేను ఒక ఎలక్షన్ కి బీజేపీ ఏజెంట్ గా పనిచేశాను. మాణిక్యాల గెలిపించిన దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉన్నదని వేస్తూ బీజేపీ కేడర్ ఇవాళ నాకు ఎవరు వ్యతిరేకం లేరు. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి నేను మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేశాను తప్ప వేరే పార్టీ లాగా నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా నాకు సహకరిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థితో సహా అందరూ నాకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఎలక్షన్ దిగ్విజయంగా మనం నెగ్గుతాం. నెగ్గడానికి నాకు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇవాళ నాకు ఘన స్వాగతం అందరూ కూడా నేను ఎవరికీ చెప్పలేదు అసలు ఊరేగింపులు అలాంటి, కానీ నన్ను చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు తీసుకొచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చూపించారు. నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఈ తాడేపల్లి ప్రజలు నాకు కూడా తిరిగే ఎవరైతే జన సైనికులు వీర మహిళల్లో నన్ను నిద్రాహారాలు లేకుండా నాతో పాటు తిరిగి ఇన్ని రోజులు 5 సంవత్సరాల పాటు నాతో కష్టం ఈ రోజు నాకు ఫలితం లభించింది. ఎందుకంటే మన మ్యాండేట్ ఇస్తుందో రాదో వస్తుందో రాదో అని నేను చెప్పాను. ఖచ్చితంగా జనసేన పార్టీలో మనం ప్రయత్నం చేయట్లేదు, మన మ్యాండేట్ భద్రంగా ఉంటుంది, మనకు వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా నా విషయంలో మాత్రం ఈ మ్యాండేట్ మాత్రం నేను ఎట్టి బస్సులో ఎవరు అడిగినా వదలను, పుల్కర్ శ్రీనివాస్ గారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను. ఆయన చాలా నచ్చుకున్నాడు అని చెప్పి ఆయన నాకు ఈ రోజు పిలిచి అదే ధైర్యం చెప్పి మీరు మీరు ఖచ్చితంగా గెలిచి ఎక్కువ మెజార్టీతో రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అంతకు మించి ఎలాంటి కండిషన్స్ నాకేమీ పెట్టలేదు. మేము ఎలక్షన్ మీరు బాగా చేయాలని మాత్రం కోరుకున్నారు. దానికి సహకరించమని కూడా అందరూ వరం గారు. శ్రీనివాస్ గారు, మరొక కీలక విషయం, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, మరి కాపు సామాజిక వర్గం కానీ మీ ప్రాంత వాసులు కాబట్టి అది ఏమన్నా ఓటు చీలే ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా మీకు? డెఫినెట్ గా లేదు వరం గారు, ఎందుకంటే ఆయన కూడా తెలుసు ముద్రగడ పద్మనాభం గారిని మన పార్టీలో జాయిన్ చేయడానికి నేను మాక్సిమం నా ప్రయత్నం చేసి ఆయన ఒప్పించడం కూడా జరిగింది. ఆయన ఏదో చిన్న కండిషన్స్ పవన్ కళ్యాణ్ గారు మన ఇంటికి రావాలి అని ఆయన చెప్పడం, ఈ లోపల ఈ ఎలక్షన్స్ వార్ స్టార్ట్ అవడం, సీట్ల సర్దుబాటులోను ఢిల్లీ ప్రయాణంలోను కళ్యాణ్ ఆయన ఏం చెప్పారంటే, కళ్యాణ్ గారు నాకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది, బీజేపీ పార్టీలో విగ్నెస్ గా లేం కాబట్టి ఒకసారి పద్మనాభం వాళ్ళు అడిగారు కాబట్టి మనం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సీను పెద్ద చెప్పు, ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు చెప్పడం జరిగింది. అప్పుడు అదే విధంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కెల్లంపూడి అక్కడి నుంచి పోటీ చేయమంటాం ఎంపీ పోటీ మాధవ్ గారి ద్వారా ఫోన్ చేయించారు, ఆయన్ని పోటీ చేయనన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడానికి బీజేపీ పార్టీ దానికి కూడా నేను ఆల్రెడీ మాట ఇచ్చేది రానన్నారు. కాబట్టి దీంట్లో పార్టీలు ఎలాంటి తప్పు లేదు. ఆయన ఏంటంటే కొంచెం తొందరపడకుండా ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కాబట్టి ఇవాళ మరి తాడేపల్లి ఆయన వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన ఇంటికి రమ్మన్నారు. కానీ ఇప్పుడు తాడేపల్లి వెళ్దాం మరి కూడా నా దృష్టిలో అయితే ఆయన మా పెద్దన్న గారుగా భావించి అది కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంటికి రమ్మటం ఏంటి, ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు వెళ్ళటం ఏంటి అని కూడా నేను అన్నగారికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయించి మీరు ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రమ్మన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఎలా రప్పించుకోండి, మీ ఇంటికాడ జాయిన్ అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే కాపునాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపునాడులోకి మంచి పాత్ర పోషించాలని మీరు సర్వదా కోరుకున్న వ్యక్తులు, అలాంటప్పుడు ఇవాళ మీరు వెళ్తే కూడా తప్పే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే మీ ఇంటికి రావాలన్నారు, మీరైతే తాడేపల్లి వెళ్తానన్నారు అన్నారు. కాబట్టి మీరు ఆ దిశగా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే నేను సంతోషించాలని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, సో మీ విజయాన్ని ఎవరో ఆపలేరు. ఈరోజు ప్రకటించినవి కూడా మీతో పాటుగా భీమవరం రామాంజనేయులు గారు, అలాగే రాజోలు వరప్రసాద్ గారు, నర్సాపురం బొమ్మిడి నాయక్ గారు, ఉణుగుటూరు నుంచి ధర్మరాజు గారు, తాడేపల్లిగూడ నుంచి మీరు, మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుందండి? బహుశా రేపు ఏమన్నా కొన్ని ఇవాళ ఉత్తరాంధ్ర కూడా అవుతుంది. ఉత్తరాంధ్ర కూడా సుందర విజయ్ కుమార్ గారు అక్కడ ఉన్నారు. బహుశా రేపు పొద్దున ఆవిర్భావ దినోత్సవం రోజు అన్ని మాకు ఇవాళ పర్సనల్ గా చెప్పి వార్ రూమ్ అప్లికేషన్ అన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా రేపు తెలిసి అన్ని కావచ్చని నేను అభిప్రాయపడుతున్నాను సార్. యాక్చువల్ గా మాకైతే మా నాయకుడు రేపు చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళని. మరి అది రేపు వస్తుందేమో చూద్దాం. అంతే. నాకు ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? నేను 25,000 ఓట్లు పైన మెజారిటీతో నెగ్గుతానండి. ఓకే, రవికిరణ్ గారు.